గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఎలక్షన్ ప్రశాంతంగా అయితే జరగలేదు. నేను మాచర్ల కానీ ఇంకా చాలా దుక్కున మాచర్లో కేశవరెడ్డి గారు టీడీపీ నేత ఇంటి మీద యుద్ధం చేశారు. అట్లనే చాలా వరకు టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు కారుపై వైపక శ్రేణులు దాడి, అట్లనే ఎప్పుడూ లేని విధంగా సామదండోపాయాలు అంటారు కదా, అలాగా ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఈ ట్రిప్ మాత్రం పోలీసులు మాత్రం న్యూట్రల్లో ఉన్నారు. అంటే ఇది విజయానికి నాంది, కూటమి విజయానికి అయితే నాంది. ఎందుకంటే పోలీసులు అటు లేరు ఇటు లేరు, న్యూట్రల్లో ఉండి అంతా ఓకే అనుకుంటున్నారు. అలాగే జోగి రమేష్ గారు అరాచకం చేశారంట పెనమలూరు జోగి రమేష్ గారు బేభత్సం సృష్టించారంట. అలాగే మైలవరం పేట నుంచి రౌడీలను తీసుకొచ్చి బేభత్సం సృష్టించారు. అట్లనే ఓటర్లు కూడా చాలా కసిగా ఓట్లు వేసారు. ఎట్లా వేసారంటే 5 గంటలకి అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం మొత్తం టోటల్ అయితే 67% అయింది. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం 55%, అలాగే అనకాపల్లి 65%, అలాగే అనంతపురం 68%, అన్నమయ్య 67%, బాపట్ల 72, అలాగే చిత్తూరు 74, కోనసీమ 73, అలాగే తూర్పుగోదావరి జిల్లా 67, అలాగే ఏలూరు 71, అట్లానే గుంటూరు 65, అలాగే కాకినాడ 65, అలాగే కృష్ణ 73, అట్లానే కర్నూలు 64, అలాగే నంద్యాల 74, అలాగే ఎన్టీఆర్ జిల్లా 64, అలాగే పల్నాడు 69, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. అలాగే పార్వతీపురం 61, ప్రకాశం 71, నెల్లూరు 69, సత్యసాయి 67, శ్రీకాకుళం 67, తిరుపతి 65, అన్నిటికన్నా తక్కువైంది మాత్రం 57 విశాఖపట్నం, విజయనగరం 68, పశ్చిమ గోదావరి జిల్లా 68, కడప 72. అట్లనే కృష్ణా జిల్లాలో కూడా ఓటర్లు చాలా చైతన్యంగా బాగా ఓటేరు. నేను కూడా ఓటేసిన. అట్లనే ఓటు అనేది అందరూ ఎడ్యుకేటెడ్స్ మాత్రం బాగా వేయరు. ఇది ఎక్కువగా పోలింగ్ జరగడం వలన అదే అధికార పార్టీ కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే క్లియర్ అనాలిసిస్తో రేపు చెప్తాను. ఎందుకంటే ఏ విధంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ విధంగా వేసారు అన్నది నేను క్లియర్ అనాలిసిస్ చేస్తాను. ఈ అరాచకం మాత్రం ఎక్కువ కడప జిల్లాలో కానీ, మాచర్లో కానీ, గుంటూరులో కానీ విపరీతమైన అరాచకం చేశారు. ఈస్ట్ వెస్ట్ ప్రజలు అక్కడ చాలా సున్నితంగా జరిగింది ఎలక్షన్. అలా ఏదో ఓటేసం వచ్చాం. వాళ్ళు ఈస్ట్ వెస్ట్ కానీ, ఈవెన్ విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ చాలా శాంతియుతంగా చేస్తారు. ఎవరు మంచి చేశారా, ఎవరు చెడ్డ చేశారా చాలా శాంతియుతంగా ఓటు అనేది ఉపయోగించుకున్నారు. కానీ ఎక్కువగా మాత్రం కూటమిగా పడ్డాయి. ఎక్కువ శాతం కూటమికి పడి అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఓట్లోనూ 90% ఓటింగ్ మాత్రం కూటమి పడ్డాయి. ఈవెన్ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా బార్డర్ వరకు దింపండి, తర్వాత చూసుకుందాం. అలాగే కోదాడ బార్డర్ అని, భద్రాచలం బార్డర్ అని, అలాగే కర్నూలు బార్డర్ అని, అలాగే నాగార్జున సాగర్ బార్డర్ అని, ఇలా అన్ని దిక్కులను కూడా దింపండి, మన బస్సులు ఏర్పాటు చేయండి అన్నారు. అట్లానే రేవంత్ రెడ్డి గారు ఆయన వాళ్ళ గురువు గారి గురించి ఏం చేయాలో అది చేశారు. అలాగే దింపారు. అలాగే 2 రోజుల నుంచి అలాగే జరుగుతుంది, అయిపోయింది. కానీ ఓటర్లు మాత్రం భారీ సంఖ్యలో వచ్చారు. ఓటర్లు డబ్బులు ఇస్తారా లేదా అని కాదు, కానీ ఓటు వేసుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని బతికించుకోవాలి అన్నట్టుగానే ఉంది. ఓటింగ్ శాతం పెరగడం వలన ఎక్కువగా మాత్రం వైసీపీకే నష్టం.